ఉద్వేగాలు వచ్చినప్పుడల్లా స్టాఫ్ ఇప్పుడు యూనియన్ నాయకులు ఎవరు పనిచేయరు. వాళ్ళందరూ సదర్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు. వాళ్ళు ఎవరు పనిచేయరు. ఇంతమంది స్టాఫ్ను పెట్టుకుని రోజువారీ కూలీకి రోజు ఎందుకు మనుషులు పెట్టుకోవాలి అక్కడ? మీకు అక్కడ తెలుసో తెలీదో, విశాఖపట్నం దగ్గర ఆ స్టీల్ ప్లాంట్ దగ్గర ఒక కౌంటర్ ఉంటుంది అనమాట. చాలా మంది అక్కడ వచ్చి వెయిట్ చేస్తుంటారు. ఇవాళ 50 మంది కావాలి కానీ ఫస్ట్ క్యూలో నుంచున్నాడు స్లిప్ ఇస్తారు లోపలికి, ఆ తర్వాత రోజువారీ కూలి ఇచ్చి పంపిస్తారు. పోర్టు దగ్గర కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇంతమంది స్టాఫ్ ఉండి రోజు ఎందుకు ఇట్లా రోజువారీ కూలీలు అవసరం అవుతారు ప్రాక్టికల్గా అంటే? అక్కడ వీళ్ళ సెలవులు, ఈ వ్యవహారాలు ఇవన్నిటి లెక్కలేసుకున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ కంటే కూడా ప్రైవేట్ సంస్థలో వచ్చేటప్పటికి ఖర్చు తక్కువ అవుతుంది, లాభాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ ముక్కంటే కార్మిక సంఘాలు తాట తీస్తాయి కాబట్టి ఆ మాట ఎత్తరు. ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందన్నది కన్ఫర్మ్ కదా. ఈ నష్టాల్లో తిలాపాపం తలాపిడికడు. ప్రభుత్వం ఇవాళైనా ఒక గనిని ఇచ్చేయచ్చు, ఇవ్వదది. ఒక గనిని వాళ్ళ దగ్గర NMDC దగ్గర ఉంటాయి గన్ను, ఆ సరుకైనా ఇవ్వచ్చు వీళ్ళకి, ఇచ్చి చేసుకోమంటే అయిపోతుంది కదా. ఇవ్వరు. రెండవది వచ్చేటప్పటికి లేదా దాన్నే స్వతహాగా ఎదగనివ్వాలనుకున్నప్పుడు స్వేచ్ఛ దాన్ని